ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి రాజమౌళి పేరు ఇప్పుడు ఊహించని విధంగా హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ వివాదానికి కారణం రాజమౌళికి స్నేహితుడని చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. ఇతను రాజమౌళి టార్చర్ని భరించలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు ఒక వీడియోని రికార్డ్ చేయడంతో పాటు ఒక నోట్ని కూడా రాసి తన స్నేహితులకి, మీడియాకి పంపడం జరిగింది. అందులో తనకి రాజమౌళితో 34 ఏళ్ల నుండి స్నేహం ఉందని, అలా వీరిద్దరూ కెరియర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో శ్రీనివాసరావు ఒక అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో పడ్డాడని, కానీ ఆ తర్వాత రాజమౌళి కూడా ఆ అమ్మాయిని లవ్ చేయగా అప్పటి నుండి ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని, అలా ఒక స్టేజ్లో ఒకరి విషయం ఒకరికి తెలిసాక ఈ ప్రేమలో ఏం చేద్దామని రాజమౌళిని అడగగా తనని వెనక్కి తగ్గమన్నాడని, కానీ తాను ఒప్పుకోకుండా ముగ్గురం కలిసి ఉందామని అంటే రాజమౌళి ఒప్పుకోలేదని, దీంతో తను ఆమెని పెళ్లి చేసుకొని ఆమె కొడుకుతో పాటు మనం నలుగురం కలిసి ఉందామని చెప్పగా అందుకు రాజమౌళి అది ఇంకా చండాలంగా ఉంటుందన్నాడని, అలా తనని సాక్రిఫైస్ చేయమని చెప్పడంతో ఫ్రెండ్షిప్ కోసం ఆ అమ్మాయిని సాక్రిఫైస్ చేశాడని, అప్పటి నుండి రాజమౌళితోనే సినిమాలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో పని చేసుకుంటూ యమదొంగ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశానని చెప్పుకొచ్చాడు. అలా అతను వారికి ఎంత సపోర్ట్ చేసినా తన జీవితాన్ని నాశనం చేశారని, తమ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎక్కడా తను బయట పెడతానో అని రోజు టార్చర్ పెట్టేవారని, ఇక ఆ టార్చర్ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు అసలు ఏం జరిగింది అనేది అందరికీ తెలియాలని ఈ వీడియోని చేస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో రాజమౌళి ఎదగడం కోసం తనకి అడ్డు వచ్చిన డైరెక్టర్స్ని తొక్కేయడానికి తాంత్రిక పూజలు కూడా చేస్తాడని, అందుకే నంబర్ 1 డైరెక్టర్ అయ్యాడని పేర్కొన్నాడు. అలా తను వీడియోని మరణ వాంగ్మూలంగా పోలీసులు స్వీకరించి రాజమౌళి మరియు రమా రాజమౌళిపై కేసును ఫైల్ చేసి వారిద్దరికీ లై డిటెక్టర్ టెస్ట్ని చేయాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు తినడానికి తిండి లేని స్థాయి నుండి 5,000 కోట్ల ఆస్తిని రాజమౌళి ఎలా సంపాదించాడు? తనకన్నా 4 ఏళ్లు పెద్దదైన రమాగారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? రాఘవేంద్రరావు వల్లే రాజమౌళి స్టార్ డైరెక్టర్గా ఎదిగాడా? అసలు శ్రీనివాసరావు ఆరోపణలో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి. ఇతను 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని రాయచూర్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్, తల్లి రాజానందిని. ఇతనికి ఒక అక్క కూడా ఉంది. ఇక రాజమౌళి తాతైన అప్పారావు రాజమండ్రిలోని కొవ్వూరికి చెందిన వారై ఉండి అక్కడే తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని కూడా రన్ చేసేవారు. అలా ఇతనికి 7 పిల్లలు కాగా అందులో ఆఖరి సంతానమే విజయేంద్ర ప్రసాద్ గారు. కానీ అప్పారావు గారికి ఉన్న నాటకాల పిచ్చి వల్ల సగం ఆస్తిని కోల్పోతే మిగతాది రైల్వే లైన్లో గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఇక అలా ఊర్లో చేసేందుకు పని లేక అక్కడే ఉండలేక కర్ణాటకలో రాయచూర్కి షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ గారు తన అన్నలతో కలిసి రియల్ ఎస్టేట్ పని నిమిత్తం వైజాగ్కి వెళ్ళగా అక్కడ బర్మా నుండి బ్రతుకు తెరువు కోసం వైజాగ్కి వచ్చి స్థిరపడ్డ రాజనందిని గారిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరి ప్రేమని ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కర్ణాటకలోని రాయచూర్కి పారిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయితో పాటు రాజమౌళి అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇదే సమయంలో విజేంద్ర ప్రసాద్ గారి అన్నయ్య అయిన శివశక్తి దత్త గారికి తండ్రిలాగే సినిమా నాటకాలపై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తనే చాలా వరకు స్టోరీలను రాసుకొని స్నేహితులకు వినిపించగా వారు ఇతన్ని ప్రోత్సహించడంతో సినిమా తీయాలని 1978లో మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. అలా పిల్లన గ్రోవి అనే స్టోరీని డైరెక్ట్ చేయాలని ప్రొడ్యూసర్ కోసం వెతుకగా
ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అప్పటి వరకు తాము సంపాదించిన ఇల్లు భూమిని అమ్మేసి ఆ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. కానీ ప్రొడక్షన్పై ఏమాత్రం అవగాహన లేని దత్తా గారికి తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోక ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఎలాగైనా ఆ మూవీని కంప్లీట్ చేయాలని అప్పు తెచ్చి మరీ స్టార్ట్ చేయగా షూటింగ్ కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బులు లేక ఆ మూవీ రిలీజ్కి నోచుకోలేదు. దీంతో అప్పుల బాధ ఎక్కువై ఆర్థిక ఇబ్బందులు తలెత్తి తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. ఇదిలా ఉంటే విజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఊర్లో పని దొరకకపోవడంతో తన అన్నతో కలిసి సినిమాల్లో ఏదో ఒక పని చేసుకుందామని చెన్నైకి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యల వల్ల దత్తా గారు డైరెక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి రైటర్గా మారి మూవీస్కి స్టోరీస్ని రాయడం మొదలుపెట్టారు. అలా విజేంద్ర ప్రసాద్ గారు కూడా తన అన్నకి స్టోరీస్ రాసేందుకు హెల్ప్ చేస్తూ అసిస్టెంట్ రైటర్గా పని చేస్తుండేవారు. ఇక ఇదే సమయంలో దత్తా గారి కొడుకైన ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తన ట్రయల్స్ని మొదలుపెట్టారు. ఇక అలాగే రాఘవేంద్రరావు గారు చేస్తున్న జానకి రాముడు మూవీలో విజేంద్ర ప్రసాద్ గారికి దత్తా గారికి ఆ మూవీలో రైటర్స్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ క్రమంలోనే ఎప్పుడైతే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడో అప్పటి నుండి దత్తా గారు స్టోరీ రైటర్గా జాబ్ని వదిలేసి లిరిసిస్ట్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తే విజేంద్ర ప్రసాద్ గారు రైటర్గానే కొనసాగారు. ఇక రాజమౌళి తన స్కూలింగ్ని రాయచూర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజమౌళి తన ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటి వద్దే ఉండడంతో కొడుకు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే ఎప్పుడైతే విజేంద్ర ప్రసాద్ గారికి బొబ్బిలి సింహం, గరానా బుల్లోడు, అర్ధాంగి అనే మూవీస్తో మంచి పాపులారిటీ వచ్చిందో వెంటనే తన ఫ్యామిలీని రాయచూర్ నుండి చెన్నైకి షిఫ్ట్ చేశాడు. ఇక అలా తన తండ్రికి సినిమాల ద్వారా వచ్చిన ఫేమ్ని చూసి రాజమౌళికి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగి తన తండ్రి దగ్గర అసిస్టెంట్ రైటర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అలా 6 సంవత్సరాలు పనిచేశాక రైటింగ్పై ఇంట్రెస్ట్ని కోల్పోయి ఎడిటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయి 6 నెలలు అక్కడే పనిచేస్తూ ఎడిటింగ్లో మంచి పట్టుని సాధించాడు. అలా ఈ ఎక్స్పీరియన్స్తో ఏవిఎం రికార్డింగ్ స్టూడియోలో ఎడిటర్గా పనిలోకి జాయిన్ అవ్వగా ఆ పని కూడా కొన్ని నెలలకే బోర్ కొట్టడంతో డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయి క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవడంతో రాజమౌళి ఫ్యామిలీ కూడా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే రాజమౌళి దూరపు బంధువు ప్రొడ్యూసర్ రైటర్ అయిన గున్నం గంగరాజుతో కలిసి రాజమౌళి కొన్నాళ్ళు వర్క్ చేశాక అతని ద్వారా స్టార్ డైరెక్టర్గా ఉన్న కె రాఘవేంద్రరావు గారికి రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యే ఛాన్స్ దొరికింది. ఇక అలా పని చేస్తున్నప్పుడే 1999లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు రాఘవేంద్రరావుని కలిసి తమ పార్టీ కోసం అడ్వర్టైజ్మెంట్స్ని చేయమని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ని ఒప్పుకొని స్క్రిప్ట్ బాధ్యతల్ని రాజమౌళికి అప్పగించారు. అలా తన తండ్రి సహాయంతో కొన్ని స్క్రిప్ట్ని రాసుకున్న రాజమౌళి రాఘవేంద్రరావు గారికి వినిపించగా అవి తనకి బాగా నచ్చి ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు బిజీగా ఉండడంతో రాజమౌళిని డైరెక్ట్ చేయమని చెప్పగా రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా రాజమౌళి పొలిటికల్ పార్టీ యాడ్స్ని చెప్పినట్లుగా షూట్ చేసినందుకు గాను రాఘవేంద్రరావు గారు అతనికి మంచి అమౌంట్ ఇవ్వడంతో రాజమౌళి అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్గానే కొనసాగాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఎంఎం కీరవాణి ఇంటికి తరచూ వెళ్తుండడం, అక్కడే కీరవాణి గారి భార్య అయిన శ్రీవల్లి గారి అక్క రమా గారు తన భర్త నుండి దూరమై తన చెల్లెలి ఇంట్లోనే ఉంటూ టైలర్గా పనిచేస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళికి రమా గారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి తనకంటే 5 ఏళ్లు పెద్దదైన రమా గారితో రాజమౌళి ప్రేమలో పడ్డాడు. కానీ వీరి ప్రేమని బయటకు తెలియనివ్వకుండా సీక్రెట్గానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే రాఘవేంద్రరావు గారికి చాలా రోజులుగా స్మాల్ స్క్రీన్లో సీరియల్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడం, అప్పుడే ఈటీవీలో స్లాట్ కూడా దొరకడంతో మంచి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడే ఎస్ఎస్ రాజమౌళి రాఘవేంద్రరావు గారికి శాంతి నివాసం సీరియల్ స్టోరీని చెప్పగా అది అతనికి బాగా నచ్చడంతో ఆ సీరియల్ని తననే డైరెక్ట్ చేయమని, అందుకు తాను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పడం జరిగింది. అలా 2000 సంవత్సరంలో ఈటీవీలో టెలికాస్ట్ అయిన శాంతి నివాసం సీరియల్కి మంచి ఆదరణ లభించింది. ఇక రాజమౌళి ఆ సీరియల్లో 1.5 year వర్క్ చేశాక ఆ తర్వాత తనకి బోర్ కొట్టడంతో సినిమాని డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ సీరియల్ బాధ్యతలన్నీ డైరెక్టర్ వరం ముల్లపుడికి అప్పగించాడు. ఇక అలా
రాజమౌళి సినిమాలో ట్రై చేస్తున్నాడని తెలుసుకున్న రాఘవేంద్రరావు గారు రాజమౌళిని పిలిచి పృథ్వీతేజ్ అనే రైటర్ రాసిన స్టూడెంట్ నంబర్ 1 అనే స్టోరీని డైరెక్ట్ చేయమని, అందులో ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా క్యాస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పటికే రాఘవేంద్రరావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాధ్యతలన్నీ తనే తీసుకుంటానని ప్రామిస్ చేయడంతో అప్పటి నుండి తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ వచ్చారు. అలా జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమానే రామోజీరావు గారి ప్రొడక్షన్లో నిన్ను చూడాలని చేయగా అది ఫ్లాప్ అవడంతో ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్తో హిట్ కొట్టాలని రాజమౌళికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీ నచ్చకపోయినా తన మొదటి సినిమాకే పెద్ద ప్రొడక్షన్లో ఆఫర్ రావడం మరియు రాఘవేంద్రరావు గారు చెప్పడంతో వేరే దారి లేక ఆ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే రమ గారికి తన భర్త నుండి విడాకులవ్వడంతో ఆ వెంటనే రాజమౌళి, రమ గారు ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే స్టూడెంట్ నంబర్ 1 మూవీ 2001లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు రాజమౌళి డైరెక్షన్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ వెంటనే మళ్ళీ ఎన్టీఆర్తో కలిసి సింహాద్రి అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా హిట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన సై మూవీ 10 కోట్లతో చేయగా అది రిలీజ్ అయి 11 కోట్లని కలెక్ట్ చేసి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా ఈ హిట్లతో రాజమౌళి అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక ఆ తర్వాత తన తండ్రి రాసిన స్టోరీస్ని తను డైరెక్ట్ చేయడంతో వీరిద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన అని 12 సినిమాలని డైరెక్ట్ చేసి బాహుబలి మూవీతో రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే RRR మూవీతో ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు మూవీస్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. అలా ఒక్కో మూవీకి రాజమౌళి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా ఇప్పుడు తన నెట్వర్త్ 500 కోట్లను కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రాజమౌళికి రమాగారికి పెళ్ళై 25 సంవత్సరాలైనా ఎటువంటి సంతానం లేకపోవడంతో రమాగారి మొదటి భర్తకి పుట్టిన కార్తికేయని రాజమౌళి దత్తత తీసుకోవడంతో పాటు మరో అమ్మాయిని దత్తత తీసుకొని తనకి మయూక అని నామకరణం చేసి వీరిద్దరిని తన సొంత పిల్లలాగే చూసుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్గా తన దత్తత కొడుకైన కార్తికేయకి జగపతి బాబు అన్న కూతురైన పూజాతో ఘనంగా పెళ్లి జరిపించగా ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా తన సినీ వారసుడిగా కార్తికేయని తీసుకురావాలని రాజమౌళి తన మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేపిస్తున్నాడు. ఇక అలా రాజమౌళి ఇప్పటి వరకు 12 మూవీస్ని డైరెక్ట్ చేయగా ఇతని డైరెక్షన్కి గాను 4 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు 5 నంది అవార్డ్స్ని కూడా అందుకున్నాడు. అంతేకాకుండా 2016లో కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అవార్డుని ఇచ్చి సత్కరించింది. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో ఒక ప్రాజెక్ట్లో బిజీగా ఉండగా తన ఫ్రెండ్ అయిన ఉప్పలపాటి శ్రీనివాసరావు ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసి తన జీవితం నాశనం అవ్వడానికి రాజమౌళి, రాజమౌళి కారణమని, వారి టార్చర్ని భరించలేకే తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు మరణ వాంగ్మూలాన్ని ఇవ్వడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ న్యూస్ హల్చల్ అవుతుంది. మీకు రాజమౌళి సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.